ఇంకొక నీ బ్యాక్గ్రౌండ్ తోటి ఆ బ్యాక్గ్రౌండ్ ఇది కూడా నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నాను. నువ్వు ఒక్కడవే కాదు, నీ బ్యాక్గ్రౌండ్లో ఉండి చేయించింది ఎవరు? పవన్ కళ్యాణ్ సైజు తగ్గించడానికి పన్నిన ఈ కుట్రలో భాగం ఎవరు? ఇవన్నీ నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంది రామ్ గోపాల్ వర్మ. అంటే నువ్వు ఆ అమ్మాయితో తిట్టిచ్చేస్తే, అమ్మాయిని వెళ్ళి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కడన్నా కొట్టేస్తే, ఆడదాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టేశారు అని చెప్పిస్తే పవన్ కళ్యాణ్ సైజు తగ్గించుతాను అనుకున్నావా? పిచ్చివాడ. 10 సంవత్సరాల క్రితం జరిగినవి కాదు అప్పుడు జరగడానికి. ఇప్పుడు మీడియా వేరుగా ఉంది, సోషల్ మీడియా ఇంకా వేరుగా ఉంది. నువ్వు చేసేవన్నీ చాలా చక్కగా చూడగలుగుతున్నారు. ఇటువంటి దొంగ వేషాలు వేసే వాళ్ళందరినీ ఎక్కడ ఎవరు స్పేర్ చేయడానికి లేకుండా బయటికి తీసుకొచ్చేలాగా మీడియా ఇవాళ దాని రూపురేఖలు మారింది. నీవు దీనికి అనుభవిస్తావు. ఆ ఆవేశంలో ఆ అమ్మాయి అన్నదే దాన్ని ఒక 20%గా తీసుకుంటే, దాని వెనకాల అనిపించడానికి నువ్వు పన్నిన ఈ పన్నాగం అది 80%. ఇటువంటి నీచులు ప్రతి ఇండస్ట్రీలో ఉంటారు. కానీ ఇక్కడ నేను నిన్న కూడా ఒక స్పీచ్లో అన్నాను, ఆ బయటికి వచ్చే మాట్లాడే వనితలకి అందరికీ, ఆ మహిళలకి మనమందరం కూడా తిరిగి ఇండస్ట్రీలోనే భోంచేస్తున్నాం కనుక ఇండస్ట్రీని కుచించేలాగా చేయకండి, చిన్నదిగా చేసేయకండి అని రిక్వెస్ట్ చేశాను. ఆఖరిగా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇటువంటి డ్రామాలు, ఇటువంటి పన్నాగాలు 10 సంవత్సరాల క్రితం పిఆర్పిలో మాకు జరిగినాయి. ఒక విద్వేగంతో, ఇది మీకన్నా కూడా నేను పవన్ కళ్యాణ్ అడ్రస్ చేసి చెప్తాను. డియర్ పవన్, ఫ్యామిలీ షేడ్ పడకుండా ఒంటరిగా నువ్వు ఒక ఉద్యమం స్టార్ట్ చేసి ప్రజలకు ఉపయోగపడేలాగా నీకున్న ఆవేశాలేంటో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి, అటువంటి ఆవేశంతో నువ్వు ఫ్యామిలీ షేడ్ పడకుండా ఒక్కడవే వెళుతున్నా నీ పందాన్ని మేమందరం గౌరవించి మేమందరం దూరంగా ఉంటున్నాం. కానీ నాకున్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్లో పిఆర్పిలో ఇట్లాగా అనేకం జరిగి, కుట్రలు జరిగి, మధ్య మనుషులను వాడుకొని ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అందువల్ల అది తట్టుకోలేక ఇవాళ ముందుకొచ్చాను. రామ్ గోపాల్ వర్మని శిక్షిస్తావు, లేకపోతే రామ్ గోపాల్ వర్మ మీ ఫ్యాన్స్ ఏం చేస్తారు చేయరు, మీరు క్షమిస్తారు, ఇవన్నీ నాకు సంబంధం లేకుండా నేను అవన్నీ మీకు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.